వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. కర్కాటక రాశిలో వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాల బాటలో ఉంటుంది. షష్టమ రాశ్యాధిపతి షష్టమాధిపతి కుజుడు షష్టమంలో ఉన్నారు. మంచి అనుకూలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యపై ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ఒక స్థిర చరాస్తుని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా వేరే వ్యాపారం చేయాలి అని ఆలోచన చేస్తారు. కాబట్టి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ నిర్ణయం ఆమోదదాయకంగా ఉంటుంది. 10 మంది మెచ్చుకోదుగా ఉంటుంది. అదేవిధంగా లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. లాభస్థానంలో వ్యాపారం ఒక్కోసారి ప్రారంభించి బాగున్నప్పటికీ లాభాలు తక్కువగా ఉంటాయి. ఇది తాత్కాలికమే. కాబట్టి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు మీరు చేయండి. లాభాలు తక్కువ వచ్చినా సరే అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు ఒక సంబంధం కుదరడం అది మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే సంబంధం సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి పక్కన పెట్టి వారి విద్యా విషయాల మీద ఉద్యోగ విషయాల మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. మంచి ప్రభుత్వ రంగాల్లో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సంతానం సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. వాళ్ళ భవిష్యత్తు విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థులు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి సూత్రం పఠించడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మెకానికల్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్యవతులు ఉన్న వారికి ఆంకాలజీ, డెంటిస్ట్, గైనకాలజీ ఈ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. ఏదైనా సరే మనం కష్టపడతాం, ఫలితం భగవంతుడికి వదిలేద్దాం, బట్ మనం చేయాల్సిన పని మనం చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఏదైతే ఉందో చక్కగా ఇప్పుడు ప్రారంభించండి. మంచి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ చేసే పనిలో కష్టం లభిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా వరకు కుదుట పడుతుంది. కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ మన పని మనం ప్రారంభించాలి. వ్యాపారం కానీ ఉద్యోగం స్టార్ట్ చేయాలి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా మన కష్టం మనం పడాలి. ఎదగడం కోసం ఎంత కష్టపడ్డా పర్వాలేదు, పేరు ప్రఖ్యాతులు ముఖ్యం అనే ఆలోచన ఎక్కువ చేస్తారు. అయితే కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయితే గురుగ్రహం జన్మరాశి మీద ఉండడం వల్ల, గురువు సంతాన భాగ్యాధిపతి ఉండడం వల్ల మీకు కానీ సంతానాన్ని కానీ ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా అమ్మవారికి కుబేర కుంకుమతోటి ప్రతిరోజు అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లేకపోతే శ్రీమాత్రే నమః అని 108 సార్లు అమ్మవారు కుంకుమార్చన చేసి ఆ కుంకుమ బొట్టు మీరు పెట్టుకొని 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా మనం చేసేది సంతానం కోసమే. సంతానం బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, లేదా విద్య బాగుండాలి, మంచి సంబంధం కుదరాలి అని ఆలోచన చేస్తారు. ఇటువంటి చేయడం వల్ల అటు భర్తకిను సంతానానికి మంచి అవకాశాలు బాగుంటుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మరూన్. ఏదైనా పని మీద బయటకెళ్ళినప్పుడు శుక్రవారం అడిగాని మంగళవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in